దేవుని మాటకు లోబడ్డప్పుడు ఉన్న ఆశీర్వాదం అవిధేయులు ఎంత కష్టపడ్డా, ఎంత తెలివిని ప్రదర్శించినా, ఎంతమంది మేధావుల సలహాలు తీసుకున్నా సరే ఆ వర్ధిల్లటం, ఆశీర్వాదం చూడటం అనేది ఉండదండి. మీలో ఎవరైనా ఒకవేళ అనేక ఏండ్లుగా మేము కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ మాకు సక్సెస్ లేదు, విజయం లేదు, అభివృద్ధి లేదు అని కనుక మీకు అనిపిస్తే, బహుశా మీ గర్వం మిమ్మల్ని నాశనం చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి. దేవుడు దీవించకుండా ఎందుకుంటున్నాడు? మీ కష్టమంతా ఎందుకు మట్టిపాలైపోతుంది? మీ తెలివి ఎందుకని మీకు పనికి రాకుండా పోతుంది? ఎక్కడో మీరు తేడాగా ప్రవర్తిస్తున్నారేమో. దేవుడు అన్నీ చూస్తాడు కదండి, అందరి అంతరంగాలు ఆయనకి తేటగా కనబడతాయిగా. ఎక్కడో మీరు దేవుని సేవకుడిని చులకన చేసి దేవుని మాటలకు లోబడకుండా, ఆయన అలాగే చెప్తాడు మనం చేద్దామని చెప్పి, దేవుని సేవకుడు నెత్తి నోరు కొట్టుకొని ఎంత మొత్తుకొని చెప్పినా మీకు నచ్చినట్టు, మీకు తోచినట్లు, మీకు కుదిరినట్టు ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతూ పోతే గనక మీ బ్రతుకులో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. కష్టమే ఉంటుంది, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఉండదండి. దైవజనుడు అమధ్యత అంటున్నాడు, నువ్వు యుద్ధం బలంగా చేసినా కూడా దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూలుస్తాడు, నిలబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, అమధ్య దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు అమధ్య రాజు దైవజనుడితో అంటున్నాడు, అయ్యో మరెలా? ఇదేదో ముందే చెప్తే బాగుండేదిగా. నాకు తెలియదు కదా వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు వెంటేసుకెళ్తే దేవుడు ఉండడు, దేవుడే నాశనం చేస్తాడని నువ్వు ముందు చెప్పలేదు కదా. ఈలోపే వాళ్ళకి డబ్బు ఇచ్చేసా, ఇప్పుడు వాళ్ళని వదిలేయగలను, కానీ ఆ డబ్బు తిరిగి వాళ్ళు ఇవ్వరు కదా, ముందు ఇచ్చిన అడ్వాన్స్ వాళ్ళు ఇవ్వరు కదా అని అంటే, దైవజనుడు ఏమంటున్నాడు చూడండి, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి. ఆయన మాటకు లోబడ్డప్పుడు కొన్నిసార్లు ప్రభువా నువ్వు చెప్పినందుకు ఇదిగో నాయన నా ప్రయోజనాలను, నా లాభాలను, నా ధనాన్ని నేను వదిలేసుకుంటున్నా అని దేవుని నిమిత్తము గనక మనం కొన్ని వదిలేసుకున్నాం అనుకోండి, దానికంటే ఏదైతే మనం వదులుకున్నామో దానికంటే అనేక రెట్లు దేవుడు ఇస్తాడట. కానీ భక్తిహీనులు, బుద్ధిహీనులు అనేక సార్లు దేవుని వదిలేస్తారు, డబ్బును పట్టుకొని ఏలాడుతుంటారు. అమ్మో నా డబ్బు వేస్ట్ అయిపోతుంది, నా లాభం పోతుంది, నా ప్రయోజనాలు పోతాయి, ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ బంధాలు తెగిపోతాయి, ఈ ధనం వృధా అయిపోతుందని చెప్పి ఆశీర్వదించే దేవుణ్ణి విడిచిపెట్టి ఇవాళుండి రేపు మాయమైపోయే ధనాన్ని, తాత్కాలిక ప్రయోజనాలను గట్టిగా పట్టుకుని ఏలాడతారు. అప్పుడేమవుతుందో తెలుసండి, రెండిటికి చెడ్డ రేవడిలాగా దేవుడు దూరం అయిపోతాడు, ఆ నమ్ముకున్న డబ్బు కానీ, ఆ బంధాలు కానీ అవి ఎలాగో తెగిపోతాయి. దేవుడు పోతాడు, అలాగే ఇవి పోతాయి, మనకు దూరం అయిపోతాయి. మనం ఏకాకులుగా మిగిలిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాం.